నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై నిర్మలమ్మ లెక్కలకు మోడీ మార్కులు వేసుకుందాం 100కు 100 అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అంగీకరించారు. వ్యూహం సినిమాకు సిబిఎస్ఈ కమిటీ జారీ చేసిన సర్టిఫికేట్ వ్యవహారంపై అప్పీల్పై విచారణ జరిగింది. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా టీడీపీ తరఫున రిట్ వేయడానికి లోకేష్కి ఏం అధికారం ఉందని ప్రశ్నించిందని స్టోరీ ఇచ్చారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ, ఒక్కొక్కరిని పావులుగా రంగంలో దిప్పుతున్న చంద్రబాబు అంటూ స్టోరీ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్రం భూమి ఇచ్చిన విశాఖ రైల్వే జోన్పై కేంద్రానిదే కిరికిరి అంటూ కథనాన్నిచ్చారు. భూ సమస్య పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కేంద్ర మంత్రి యత్నించారంటూ వార్తనిచ్చారు. దేశంలో టాప్ 10లో నిలిచిన ఏపీ డిస్కమ్లు ఖ్యాతి గడిస్తున్నాయి. జాతీయ సగటు కంటే ఏపీలో మెరుగైన విద్యుత్ సరఫరా. ఓటర్ జాబితాలో ఉన్నవారు చనిపోయినట్లు చిత్రీకరించిన పచ్చపత్రికల అడ్డగోలు రాతలపై రామోజీ కళ్ళు కనిపించడం లేదా, మేము బతికే ఉన్నామంటూ ఓటర్లు చెబుతున్న వైనంపై కౌంటర్ కథనం ఇచ్చారు. ఈనాడు తెలంగాణ మెరుపులు లేని మధ్యంతరం అంటూ నిర్మలా సీతారామన్ బడ్జెట్పై స్టోరీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని 12,770 గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతోంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ నాడు రంకెలు నేడు సలాములు అంటూ కథనాన్ని ఇచ్చారు. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్ అంటూ వీరిష్టారీతిలో వార్తనిచ్చారు. అలాగే జగన్ ప్రభుత్వంపై సంబంధించి సలహాదారుల మీద ఖర్చు అంటూ వార్తనిచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో జాప్యం గురించి నన్నెందుకు అడుగుతున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారంటూ మరో వార్తనిచ్చారు. నమస్తే తెలంగాణ తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచం, రాజీ లేని పోరాటం అని వార్తనిచ్చారు. కేంద్రం ప్రతిపాదనలకు రాష్ట్రం తలగ్గడం దారుణమని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీస్తుందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. నల్లమల్లో కారు చిచ్చు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దగ్ధమయ్యాయి. మార్పు అంటే ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడమా అని హరీష్ రావు ప్రశ్నించారు. కర్మల్గూడ కబ్జాలపై ఉక్కుపాదం అంటూ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం వార్త. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలను అమలు చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముగిసిన సర్పంచుల పాలన తెలంగాణలో నేటి నుంచి ప్రత్యేక అధికారులు. ముమ్మరమైన ఆపరేషన్ ఆకర్ష్, అందరి చూపు అధికార పార్టీపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ సీన్. ఆంధ్రప్రభ మేడిగడ్డ కుంగుబాటు మానవ తప్పిదమేనని, ప్రాజెక్ట్ రిపోర్టులు మాయమైనట్లు విజిలెన్స్ గుర్తించిందంటూ స్టోరీ ఇచ్చారు. శంషాబాద్లో గుడిసెల్లో నిద్రిస్తున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. జార్ఖండ్ సీఎంగా నేడు చంపా సొరైన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెలుగు నేడు నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల టీఎస్ఆర్టీసీ ఆగ్రహం. మళ్ళా మంత్రినైతేనేమో 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు, మల్లారెడ్డి వ్యాఖ్య. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్ కేసు కొట్టివేత. మొత్తం 12 కేసుల్లో 6 కేసులను కోర్టులు కొట్టివేశాయి. డక్కన్ క్రానికల్ 47.66 లక్షల కోట్లతో కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పులు లేవు. నేడు జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపా సొరైన్ ప్రమాణం చేస్తారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను నేడు ఈడీ విచారించబోతోంది. హిందూ సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ హిందూ బ్యానర్ కథనాన్నిచ్చింది. దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలోని ధనికులకే అనుకూలంగా కేంద్ర ఓటాన్ బడ్జెట్ ఉందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ నెల 29 తర్వాత పేటీఎం బ్యాంక్ను మూసివేయాలని ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో పేటీఎం షేర్లు పతనమయ్యాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడంతో మసీదు సెల్లార్లో తొలి పూజ నిర్వహించారు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ సభ్యులు. MQ-9Bకి చెందిన 31 ప్రిడేటర్ డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఇవి ప్రధానంగా పత్రికలో ఇచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన 10 అబద్ధాల విషయాలు ఏంటో తెలుసుకుందాం.
ఈనాడు అబద్ధం 1 నాడు రంకెలు నేడు సలాములు అంటూ అసత్య కథనాన్ని ఇచ్చింది. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేదని ఎన్నాళ్ళుగానో పాడిన పాత పాటనే ఈ పత్రిక రాసింది. రాష్ట్రానికి పదే పదే కేంద్రం మొండి చేయి చూపుతున్న అడగలేకపోతున్నారంటూ తాజా బడ్జెట్లో అదే పరిస్థితి అంటూ ఈ రెండు పత్రికలు కథనాలు ఇచ్చాయి. వాస్తవాలు గమనిస్తే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ అంశం సంబంధించి నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు ఎత్తించారు. రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్ర వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు సమాధానం దాటవేసే ఉద్దేశంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు అసత్య ఆరోపణ చేశారు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వే కేటాయించకుండా తాత్సారం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అసలు విషయం ఏంటంటే ఆ 52 ఎకరాలను రైల్వేకి అప్పగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు ఈ మేరకు లేఖ కూడా రాశారు. భూమి అందుబాటులో ఉందని కూడా డిపిఆర్ స్పష్టం చేసింది. వాస్తవాలు ఎలా ఉంటే అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా అవాస్తవాలు చెప్పారంటూ వార్తనిచ్చారు. కేవలం ఒడిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. మరో విషయం ఏమిటంటే కేంద్రాన్ని కలిసినప్పుడల్లా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి సీఎం జగన్ అడుగుతూనే ఉన్నారు. పార్లమెంటులోనూ వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తున్నారు. పూర్తి మెజారిటీ ఉన్న కేంద్రాన్ని నిలదీసిన ఏం ప్రయోజనం ఉండడం లేదన్న సంగతి తెలిసి కూడా ఈ రెండు పత్రికలు కావాలని రాతలు రాస్తున్నాయి. సీఎం జగన్పై విష ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోగానే చంద్రబాబు కేంద్రానికి ఎలా గులాంగిరి చేస్తున్నది మాత్రం వీరు కప్పించుకుంటారు. మోడీ గురించి రాయలేని దద్దమ్మలు రామోజీరావు, రాధాకృష్ణను జగన్ మీద పడి మాత్రం ఏడుస్తుంటారు. బీజేపీతో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ని అన్నడూ ప్రశ్నించరు. బీజేపీతో సంకెక్కాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబును మాత్రం నిలదీయరు. ఈనాడు అబద్ధం 2 హెట్రో అరబిందో సమేత జగన్మాయ అంటూ మరో అసత్య కథనాన్ని ఈనాడు కడుపు మంటతో వచ్చేసింది. కంపెనీల పేరుతో 150 ఎకరాలు కైవసం చేసుకుందని ప్రతిఫలంగా జగన్ సంస్థలోకి 29.50 కోట్ల మళ్లింపు అంటూ పాత సోదినే మళ్లీ వార్తగా ఇచ్చారు. ఇక వాస్తవాలు గమనిస్తే పాత చెత్త సమాచారాన్ని తీసుకొచ్చి మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు ప్రయత్నించింది. కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వడంపై కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర హయాంలోనూ ఈనాడు రామోజీరావు ఏడ్చారు. ఇప్పుడు జగన్ పాలనలోనూ ఏడుస్తున్నారు. సిబిఐ పెట్టిన పిచ్చి కేసుల ఆధారంగా 11 ఏళ్ల తర్వాత అందులోని విషయాలను తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసే యత్నం చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దళిత భూములను రామోజీరావు ఆక్రమించారంటూ గోని ప్రకాశ్రావు చేసిన ఆరోపణలకి ఇంతవరకు సమాధానం చెప్పలేకపోయారు. మార్గదర్శిలో జరిగిన అక్రమాలకు నల్లధనం కేసు రుజువైతే రామోజీకి, వారి కోడలికి ఎన్ని ఏళ్ల శిక్ష పడుతుందో కూడా వారే చెప్పాలి. ఆంధ్రజ్యోతి అబద్ధం. ఏపీ వ్యాప్తంగా కులగణన సర్వేయంగా జరుగుతుంటే ఆంధ్రజ్యోతికి మింగుడు పట్టడం లేదు. కులగణనలో జనం అన్ని వివరాలు చెబుతుంటే సర్వేపై తప్పుడు కథనాలు ఇచ్చారు. ఎవరికి కావాలి మీ సర్వే అంటూ జనం అడుగుతున్నట్లుగా ఈ పత్రిక రాసింది. వాస్తవం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన కావాలని వివిధ పార్టీలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో 90% కులగణన పూర్తయితే అది జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ దరిద్రపు వార్త ఇచ్చారు. కులగణన వల్ల జగన్కి ఎక్కడ ప్రజాదరణ వస్తుందో అన్న భయంతోనే రాధాకృష్ణ ఇలాంటి పిచ్చి వార్తలు రాయిస్తున్నారు. ఆంధ్రజ్యోతి అబద్ధం 3 ఏపీలో పోలీసు బదిలీలపై ఈనాడు ఆంధ్రజ్యోతులు తప్పుడు కథనాలు ప్రచురించాయి. సొంత మనుషులకే పోలీస్ సబ్ డివిజన్ అంటూ వార్తనిచ్చారు. చంద్రబాబును, లోకేష్ రెడ్డిను ఇబ్బంది పెట్టిన సుధాకర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారంటూ రాశారు. వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే పోస్టింగ్లు ఇవ్వాలి, లేకుంటే ఎవరికి ఇవ్వకూడదు. గతంలో చంద్రబాబు 50% పైగా ఒకే సామాజిక వర్గానికి పోస్టింగ్లు ఇచ్చినప్పుడు రాధాకృష్ణకి, రామోజీకి చాలా కమ్మగా ఉందా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చినటువంటి వార్తా విశేషాలు. అలాగే